తెలియజేసే విధంగా ఎప్పుడు కూడా నిరంతరం నేను జర్నలిస్టులతోనే 24/7 మాట్లాడుతుండేవాడిని. ఎప్పుడు కూడా సీన్బాబు అన్న అనేక సూచనలు ఇచ్చేవాడు. తమ్ముడు ఏదున్నా కూడా విద్యార్థి యువత సమస్యలు ఉన్నా కూడా ఎప్పుడు కూడా రియాక్ట్ అవుతూ ఉండు, ప్రజా సమస్యలు ఏమన్నా కూడా ఇమీడియట్ రియాక్ట్ అవుతూ ఉండు. అనేక సార్లు మేము దాదాపు రాత్రి 1 గంట 2 గంటల సమయంలో కూడా మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. సో ఇంత మంచి అవకాశం ఈరోజు నాకు విఎంఆర్డి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబంలో ఇచ్చింది నాకు ఒక సామాన్యుడికి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నాకు అవకాశం ఇచ్చింది. తప్పనిసరిగా జర్నలిస్టులు అందరూ కూడా నేను అందుబాటులో ఉంటాను. ఆల్రెడీ జర్నలిస్ట్ సంబంధించి ఏదైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో దానికి అందరికీ వచ్చే విధంగా అయితే నాకు కృషి చేస్తానని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా జర్నలిస్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత ఈశ్వరన్న చెప్పడం జరిగింది. ఈరోజు ఈశ్వరన్న ఏదైతే జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు ఏదైతే ఆదివారం గారు అందరం మేము స్పెండ్ చేసుకోవడానికి టైం ఉంటుంది, మేమందరం కుటుంబ సభ్యులు అందరం కూడా తిరగడానికి మాకు టైం ఉంటుంది. కాబట్టి మా కుటుంబ సభ్యులతో మేము ఏమైనా కైలాసగిరి కానీ అదేవిధంగా ఉడా పార్కులో సంబంధించి ఏమైతే అడ్వెంచర్ పార్క్ జిప్ లైనర్ కానీ అనేక పెట్టడం జరిగింది. తప్పనిసరిగా కుటుంబ సభ్యులు ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు తప్పనిసరిగా ఉచితంగా ఇచ్చే ఇదైతే తప్పనిసరిగా నేను కృషి చేస్తాను. దాని గురించి మా కమిషనర్ గారితో అదేవిధంగా మా మంత్రి గారితో మాట్లాడి కూడా తప్పనిసరిగా కృషి చేస్తాను. ఏదున్నా కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా 24/7 నాకు కాల్ చేయొచ్చు. నేను విఎంఆర్డి ఆఫీస్లో ఉంటాను కాబట్టి తప్పనిసరిగా ఏ సమస్యను కూడా దృష్టిలో పెట్టుకున్నా మనం ఎవరిని కూడా గెస్ట్లు ఎవరిని పిలుచుకోం. ఎందుకంటే అందరూ కూడా ఆటపాటలతో సరదాగా ఫ్యామిలీ సభ్యులతో గడుపుతారు కాబట్టి. అయితే ఈ మధ్య విఎంఆర్డిఏ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు మన వయసు కలవాడు మనవాడు, అందుకనే మన జర్నలిస్ట్ మిత్రులందరి మధ్య కూడా మేము ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పటికీ కూడా మన దగ్గరికి పిలిచి మన అందరి మధ్యకి కూడా మిమ్మల్ని పరిచయం చేద్దామనే ఉద్దేశం మీద ఈరోజు మిమ్మల్ని ఇన్వైట్ చేసుకున్నాం. మా సంస్థలు అందరి తరఫున కూడా మీకు సాదర స్వాగతం తెలియజేసుకుంటూ, మీరు కష్టపడిన కష్టానికి ప్రభుత్వం తగిన విధంగా గుర్తింపునిచ్చింది. మేమందరం కూడా చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాం. నిజంగా విఎంఆర్డీ చైర్మన్ మీ లిస్టులో మీ పేరు చూడగానే మేము జర్నలిస్ట్ మిత్రులందరం కూడా మాకు వచ్చినంత ఆనందం ఫీల్ అయ్యాం. ఎందుకంటే మనతో కలిసిమెలిసి తిరిగిన ఒక మిత్రుడికి ఇంత పెద్ద పదవి, ఇంత కీలక పదవి వచ్చిందంటే అంత ఆషామాషి కాదు. అతనిలో తన కష్టం ఉంటుంది. నిరంతరం కూడా కష్టపడ్డాడు. ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కోసం అహోరాత్రులు శ్రమించి అనేక కేసులను ఎదుర్కొన్నాడు. మరి అంత కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ గుర్తించి కీలకమైన విఎంఆర్డీఏ చైర్మన్ పదవిని ఆయన ఓన్లీ ఒక పైరువీలకు కానీ రికమెండేషన్ కానీ తావు లేకుండా తాను పడ్డ కష్టానికి మరి దానికి ప్రత్యేకంగా ఆ ప్రతిఫలం లభించింది. మేమందరం కూడా జర్నలిస్టులు అందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యామన్నా. ఎందుకంటే మేమందరం కూడా మాకు వచ్చినట్టే ఫీల్ అయ్యాం ప్రతి ఒక్కరం కూడా. ఎందుకంటే మన మిత్రులకు వచ్చింది, మనవాడికి వచ్చింది అని నిజంగా మేము మిగతా నామినేటెడ్ పోస్టులన్నీ పక్కన పెడితే మాత్రం విఎంఆర్డీఏ చైర్మన్గా ప్రణవ్ గోపాల్ గారి పేరు చూడగానే మేము అందరం. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.